నమస్కారం అండి. ఈనాటి కమ్మని కథ పేరు ప్రయత్నం. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. సృజన్, శ్రామిక్ మంచి స్నేహితులు, పైగా నిరుద్యోగులు కూడా. ఊరి బయట చెట్టు కింద రోజుల తరబడి ఏమి చేయాలా అని ఆలోచిస్తూ కూర్చునేవాళ్ళు. ఆ ఊరి స్త్రీలు దూరంగా ఉన్న చెరువు నుండి కష్టపడి కుండల్లో నీళ్లు మోసుకొచ్చేవాళ్ళు. స్నేహితులు ఇద్దరికీ ఒక ఉపాయం తట్టింది. ఊర్లో వాళ్ళకి కుండకు ఒక పావలా చొప్పున ఇస్తే ప్రతిరోజు నీళ్లు పోస్తామని చెప్పారు. ప్రజలకు ఈ పద్ధతి నచ్చింది. అలా వాళ్ళు రోజు నీళ్లు పోసి 4 డబ్బులు సంపాదించుకునేవాళ్ళు. సృజన్కు దీనికంటే మెరుగైన పద్ధతి కనుక్కోవాలనే కోరిక పుట్టింది. ఒకరోజు పక్క ఊళ్ళో కుమ్మరి పొడవు మూతి ఉండే కూజాలు తయారు చేయడం చూశాడు. ఒక పొడవైన మట్టి గొట్టం చెరువు నుండి ఊరికి వేస్తే ఆ నీళ్లు మోసే పని తప్పుతుంది కదా అని శ్రామిక్తో చర్చించాడు. అయితే శ్రామిక్కు నచ్చలేదు. చాలా కష్టమైన పని అని, అసాధ్యమని 1000 కారణాలు చెప్పాడు. కానీ సృజన్ కృత నిశ్చయంతో చెరువు నుండి ఊరికి గొట్టం తయారు చేసి పని మొదలుపెట్టాడు. గొట్టం విరిగిపోవడం వంటి ఎన్నెన్నో సమస్యలు అన్నింటినీ ఎదుర్కొని కష్టపడి పైప్ లైన్ తయారు చేశాడు. ఇప్పుడు పైపు నుండి ఊళ్ళోకి నీళ్లు ప్రవహిస్తున్నాయి. కుండకు 10 పైసలు. రోజు పుష్కలంగా నీరు ఇంటింటికి అందుతున్నాయి. శ్రామిక్ వద్ద పావలాకు నీళ్లు కొనేవాళ్ళు లేరు. అపజయానికి భయపడకూడదు, ప్రయత్నలోపానికి భయం పడాలి. మీరేం చేయకపోతే ఏమీ దక్కదు. మీకు కొత్తగా ఆలోచించండి, కొత్తగా చెయ్యండి. ఒక ఆలోచన జీవితాన్నే మార్చేస్తుంది కదా. సమాప్తం.